నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మిత్రధర్మం పాటించకుంటే పొత్తు కట్. కాంగ్రెస్కు కూనంనేని అల్టిమేటం. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం మీ కమ్యూనిస్టు పార్టీకి ఉన్న పేరు ప్రతిష్టలన్నీ నాశనం చేస్తుంది. చివరికి మున్సిపల్ ఎన్నికల్లో మీరు విజయం సాధించిండ్రా అంటే పొత్తు పెట్టుకున్నా మీకు సీట్లు దక్కినాయి. ఎక్కడన్నా వేసిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? మీకు మీ ఓట్లు క్రాస్ ఓటింగ్ అయిపోయింది, వేరే పార్టీ వాళ్ళు గెలిచిర్రు. మీరు ఏం సాధించినట్టు? సిపిఐ సిపిఎం వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి పార్టీలతో ఎప్పుడైతే మమైకమవుతున్నారో, వాళ్ళ పొత్తు కుదుర్చుకుంటున్నారో, కొన్ని ఏదైనా వస్తువు కొంటే షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. కింద ఇచ్చిన అడ్వర్టైజ్ ఒకటి ఉంటుంది, కింద షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు కూడా పెట్టకుండా మీరు పార్టీలోకి వెళ్ళిపోయినాక మీ ఉనికి ఎక్కడుంటుంది? మీకు బలం ఎంత? వాళ్ళు ఎందుకు భయపడతారు మీకు? బీఆర్ఎస్ తోటి అంతేనా, కాంగ్రెస్ తోటి అంతేనా. నేషనల్లో మీరు ఏదో నామకే వాస్తే కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తుండ్రో ఇస్తలేరో, దేశంలో ఎన్ని సీట్లు వచ్చినాయో ఎవరికి తెలియదు. ఎక్కడైనా ఖచ్చితమైన ఉద్యమాలు అవుతున్నాయి మీకే తెలియాలి. కంకి కొడవలు గుర్తు అయ్యా. ఒకప్పుడు మీ స్థాయి ఎట్లుండే, మీ పార్టీ వ్యవస్థ ఎట్లుండే, ఇప్పుడు ఏమైంది? యూజంత్రో పేపర్ లాగా అయిపోయింది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్న కూనంనేని. మార్చి 24న ఇండ్ల పట్టాల కోసం భారీ నిరసన, చెలో అసెంబ్లీ. రైతు బంధుపై నిలదీత, నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. జైలుకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలని నారాయణ పిలుపు. నారాయణ ఎవరు పోతారు జైలుకు? అధినాయకులే మీరు పార్టీకి అంటగాగుతుంటే కార్యకర్త ఎందుకు పోతారు జైలుకు? ఏమవసరం? కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రధర్మం పాటించడం లేదని, ఇదే ధోరణి కొనసాగితే పొత్తును తెంచుకోవడానికి కూడా తాము వెనకాడబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెం ఉదంతంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. ఏం తేల్చుకుంటారు? ఎన్ని రోజులు కలిసి సామూహిక భోజనాలు చేసి విందు అరగించి విందులు దావతులు చేసుకున్న మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఉన్నోళ్ళు ఒక్కళ్ళు గెలిచిరు అసెంబ్లీలో, అది కూడా కాంగ్రెస్ పొత్తు. ఏమలేదు, మన అయిపోయింది కదా. మన చైర్మన్లల్లో జారిచ్చారు కదా మీరు. మొత్తం మీకు సీట్లు వచ్చినా కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది. కొత్తగూడెంలో మీకు సీట్లు వచ్చినా చైర్మన్ పదవి గోయిందా. ఇక మీ వ్యవస్థ అట్లా తయారైంది. దీనికంటే కార్యకర్తలు ఇప్పుడు రెడీ ఉండన్నట్టు జైల్లో పడేందుకు, పోలీసు వాళ్ళతో దెబ్బలు తింటందుకు. అధినాయకులకే తప్పు, కార్యకర్తది కాదు. కార్యకర్త నమ్ముకున్న పార్టీకి ఉన్నాడు. మీరే అధినాయకత్వమే దాసోహం అని కూడా పోతున్నారు కాబట్టి పార్టీ భ్రష్టు పట్టింది. రైతు బంధు 2 విడతలుగా పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే వేయాలి ప్రభుత్వం. అసలు రైతు బంధు ఇస్తుందో లేదో స్పష్టం చేయాలి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న చెలో అసెంబ్లీ పిలుపు. సింగరేణి రాజకీయ జోక్యంతో సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తేంది? చెయ్యి, హస్తం. మీకు ఇప్పుడు చెయ్యి ఇచ్చిందని ఇవన్నీ అదికొస్తున్నాయి మీకు. రైతు బంధువులు, ఇవన్నీ గుడిసెలు, బంగ్లాలు, బిల్డింగులు అని చెయ్యి ఇచ్చేదాకా ఏమైంది? మొన్నటిదాకా ఏం చేసిర్రు అడిగిర్రా? ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి నిలదీసిర్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అంటే చైర్మన్ పదవులు వస్తాయేమో, ఇస్తారేమో. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు దేశానికే చెయ్యి ఇచ్చేటోళ్ళు వాళ్ళు. ఇక మీకు ఇయ్యరా? కంకికోడలు వాళ్ళకి భయం ఏమన్నా? బలం ఉందా మీకు? ఎట్లా నానా? ఒక స్థాయిలో ఉండే నాయకులే పార్టీని ఎట్లా నడపాలనో మీకే తెలుస్తలేదు. కానీ కార్యకర్త మాత్రం గట్టిగా ఉన్నాడు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన ఉండి ర్యాలీలు తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బంధులు ప్రకటిస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు గట్టిగా ఉన్నారు. వాళ్ళు ఎర్ర జెండా దించలేదు. కానీ మీరు ఎప్పుడు దించుతారో తెలియదు, ఏ పార్టీలో వెళ్తారో తెలియదు. ఇది మీకున్నది. కార్యకర్త నిజంగా ఉన్నాడు, కార్యకర్త గట్టిగానే ఉన్నాడు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమాల్లో సిపిఐ ఎప్పుడు ముందుండాలని పార్టీ సెంట్రల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ పిలుపునిచ్చారు. ముందుంటారు, 10 మంది ఎన్నుకుంటారు వీళ్ళు. అవసరమైతే జైళ్లకు వెళ్ళడానికి కూడా వెనుకాడకూడదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఇరాన్పై దాడులను మోదీ ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేయడంతో పాటు పార్టీ ఫిరాయింపులను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు గంతే చేద్దురు అనుకో, 10 మందో 15 మందో మీరు ఒకవేళ పుసుకున్న అదృష్టం కలిసి వచ్చి గెలిస్తే కండువాలు కప్పుకుందరు. గెలవక నువ్వు ఒక్కడివి ఏకాకి పోయినావు కాబట్టి నీకు అసెంబ్లీలో సపరేట్ సీటు మాట్లాడడానికి అవకాశం. మీ దగ్గర వ్యవహారం కరెక్ట్ లేనప్పుడు మీరు కార్యకర్తలను ఎట్లా జైళ్ళకు పోమంటారు, ఉద్యమాలకు రమ్మంటారు? మీ వ్యవస్థనే సెంట్రల్ అట్లనే, స్టేట్ అట్లనే. ఇక ఆంధ్రాలో అయితే ఆయనలేదు, జీరో. పార్టీ ప్రజలే మర్చిపోయారు, కమ్యూనిస్ట్ అంటేనే మర్చిపోయారు. ఎందుకు? ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో వాళ్ళతో సోబత్ చేయాలి, వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో కొంచెం వాళ్ళు ఏమైనా చేయించారనుకో, అటు బీఆర్ఎస్ తోటి గట్లే అయింది మీకు. కాంగ్రెసేనా. ఇప్పుడు ఇక లెక్కలేని కళలు పడతాయి, ఎక్కలేని కళలు. ఇవన్నీ ఇప్పుడు డిమాండ్ల కోసం అంటే కార్యకర్తలతో పాటు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి. జైళ్ళు అక్కడ డోర్లు తీసిపెట్టిరు రెడీగా. ఈ కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు అందరూ వస్తారు జైళ్ళకని. ఎట్లా సార్? మీరు మోస్ట్ సీనియర్, మీకు చరిత్ర ఉంది కమ్యూనిస్టుకు. ఆ చరిత్ర ఎవరికన్నా తెలుసా ఇప్పుడు? అసలు మీ పిల్లలకు తెలుసా? అధినాయకులారా, మీ పిల్లలకు కమ్యూనిస్టు చరిత్ర తెలుసా? తెలియదు. మీరు చెప్పరు, మీరు ఉద్యమాలు చేయరు, మీరు ప్రజల్లోకి రారు. ఎప్పుడు ఏ పార్టీ గొడుగు పట్టుకొని రెడీగా ఉంటారు. ఎవడు సపోర్ట్ ఇస్తే వానికి గొడుగు పట్టాలి. చివరికి వచ్చేసరికి మళ్ళీ మిమ్మల్ని యూజ్ అండ్ త్రో లాగానే వాడుకున్నాడు. ప్రేక్షకులారా, కమ్యూనిస్టు గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. రెండో, అధినాయకత్వం వల్లే కదా కమ్యూనిస్టు పార్టీ ఈరోజు మనుగడ లేకుండా పోయింది. దానిపైన కూడా మీరు స్పందించాల్సిందిగా కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.